త్రిపుర రహస్య శాస్త్రార్థ సంగ్రహంలోని బాలప్రియ చెప్పుకుంటాము ఈరోజు. కానీ బాలప్రియ శాస్త్రార్థ సంగ్రహము కింద వస్తుంది. బాలప్రియ పాత చిత్రం కాబట్టి దీన్ని మనం కొనసాగిద్దాం. శాస్త్ర శా శాస్త్ర శాస్త్రార్థ సంగ్రహం అనేది రెండో పార్ట్ నిన్న నేను చెప్పేసానండి. ఎందుకంటే మనకు ఏం జరిగింది, నిన్న మార్నింగ్ క్లాసు మిస్ అయిపోయాను. మెడిటేషన్ క్లాస్. నెట్ ప్రాబ్లమ్ వల్ల మార్నింగ్ 5 వరకు 5:10 వరకు రాలేదు. 5:10 నుంచి నేనేం చెప్పానంటే, ఈ యొక్క త్రిపుర రహస్య కొరవ భాగం చెప్పేశాను. అది చూడని వారు చూడండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి ఈ యొక్క జ్ఞానాన్ని. 2 అరచేతులు కళ్ళు కళ్ళు తెరుస్తూ 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు తెరవండి. అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు మనం చెప్పుకుంటూ, వారికి అర్పించుకుంటూ, మనము ఈ యొక్క జ్ఞానంలోకి ప్రవేశిద్దాం. మనం రేపు చెప్పుకోబోయే ఇటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం చెప్తున్నాను. రేపు సాధన రహస్యం అనేటువంటి అద్భుతమైన గ్రంథం పితామహ పత్రి సార్ సూచించిన గ్రంథమే ఈ యొక్క ఈ బుక్కు గురించి మనకు పాత తులసీ దళం మొట్టమొదటిగా తులసీ దళం రిలీజ్ అయిన బుక్‌లో ఇవన్నీ ఉన్నాయి. పాతొచ్చే తులసీ దళంలో కొన్ని మనకవి మిస్ అయినాయి. ఎందుకంటే కొత్త పుస్తకాలు యాడ్ చేశారు. పాత పుస్తకాలు తీసేశారు. కానీ ఇవి ఎలాంటి పుస్తకం అంటే పరిపూర్ణమైన సాధన రహస్యం అంటే ఆత్మ సాక్షాత్కార మార్గం. ఆత్మ ఆత్మ సాక్షాత్కార మార్గాన్ని తెలుపు అనుభవపూర్వకమైన గ్రంథం అన్నమాట. అంటే ఆయన అనుభవించి, ఆయన అనుభవాలు, ఆయన సాధనలు ఎట్లా ఇబ్బంది పడ్డారు, తర్వాత ఏ విధంగా వచ్చారు, అలాంటి గ్రంథము శ్రీ అనుభవానంద స్వాముల వారి యొక్క గ్రంథాన్ని మనం రేపు అధ్యయనం చేస్తాం రేపటి నుంచి. అది అఫ్‌కోర్స్ ప్రేయర్ రెడీ చేయలేదు. రేపటికి రెడీ అయితది. అంటే ఇప్పుడే రెడీ చేసుకుంటాం. సో, రేపటి నుంచి మనం ప్రతిరోజు మార్నింగు ఈ సాధనా రహస్యాలు ఇంకా డెప్త్‌గా ఆత్మ సాక్షాత్కారం గురించి ఉంటుంది. రహస్యం, సాధనా రహస్యం అనే బుక్ అది. నౌ అప్పుడు శాస్త్రార్థ సంగ్రహంలో విషయాలను మనం విశ్లేషించుకుంటున్నాం. బుక్ లాస్ట్ అయిపోయింది ఇది. త్రిపుర రహస్యం. శుష్క తర్కమునందలి అభిమానం వలన శుష్క తర్కమునంది అభిమానం వలన ఎంత అనర్థము సంభవించునో వసుమంతుని వృత్తాంతం స్పష్టమవుతున్నది. అంటే వసుమంతుడు అంటే ఎవరు? ఆ బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు కదా! ఆ తర్వాత అతను శాపం విముక్తి అయింది కదా! వసుమంతుడు అష్టకుని ఆక్షేపించినప్పుడు ఆయన జ్ఞాని యగుటచే శుష్క తార్కికునితో ప్రసంగించుట వ్యర్థమని శాంతుడై ఊరుకున్నాడు. మనకు ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. శుష్క వేదాంత తమోభాస్కరము అని. శుష్క వేదాంతం చేయడం వల్ల మనలో తమస్సు పోదు. దాన్ని వదిలిపెడితే శుష్క వేదాంతాన్ని వదిలిపెడితే మనలో ఉన్న భాస్కరుడు, సూర్యుడు, జ్ఞానం అనే సూర్యుడు వెలుగవుతాడు. అందుకోసం ఈయనేమన్నాడు, శాంతంగా ఉన్నాడు. ఆయనేదో శుష్క వేదాంతం చేస్తున్నాడు, వానితో గోలెందుకులే అని మాట్లాడకుండా ఉన్నాడు. కానీ శిష్యుడు కాశ్యపుడు క్రుద్ధుడై వసుమంతుని శపించాడు. అతడు శపింపగలిగినచో తపశ్శక్తి సంపన్నుడే అని గ్రహించవలసి ఉంది. అట్టి తపస్వి ఎలా కోపించాడు? అంటే తపస్సు చేసేవాడికి కూడా కోపం వస్తుందా? అది ఒక డిఫైల్‌మెంటే. యాక్చువల్‌గా తపస్సు చేసినంత మాత్రాన మనకి కోపం రాకుండా ఉండదు. ధ్యానం చేస్తున్నంత మాత్రాన మనకు కోపం రాకుండా ఉండదు. అది డిఫైల్‌మెంట్. అంటే నువ్వు మళ్ళా తిరిగి రాకుండా ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకోవాలి అనుకున్నప్పుడు కోపం నటించడం వేరు. కోపంతో ఊగిపోవడం లేదు. అంటే మనకి ఎన్ని డిఫైల్‌మెంట్స్ ఉంటాయనే విషయాలు కూడా అవి ఒక చిన్నగా మనం తర్వాత ఒక విషయాలను మనం ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా వదిలించుకోవాలి, వదిలించుకుంటే మనం ఏ స్థితికి వెళ్తాము అనే పాయింట్ కూడా మనం చెప్పుకోవచ్చండి. సరే తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఈయన కాశ్యపుడికి తపశ్శక్తి ఉంది. కానీ కోపమొచ్చింది.
అట్లా కోపించుట అయుక్తమని ఎవరునూ అనలేదు. అంటే ఆ కోపం కూడా సరైన కోపమేనట్టే కదా! తంగనుడు కుమారుని మందలించినట్లు, తంగనుడు కుమారుని మందలించినట్టు అష్టకుడు శిష్యుని మందలించలేదు. తంగన కుమారుడంటే ఏంటి? మనకి ఆ 'త్రిపుర రహస్య'లో ఒక స్టోరీ. ఆ స్టోరీలో ఆయన రాజు యొక్క అశ్వమేధ యాగం చేస్తుంటే, "ఎందుకురా నాయనా అశ్వమేధ యాగాన్ని బంధించి లోపల పెట్టావు? రాజుకు ప్రతిబంధకం కలిగించకూడదు. ఆయన పరిపాలన మనం తపస్సులము. మనల్ని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళది. ఎందుకు నువ్వు ఇట్లా ఇబ్బంది పెట్టావు" అని ఆయన తిట్టాడు. మందలించాడు. కానీ అష్టకుడు శిష్యుని మందలించలేదు. ఎందువలన? గురువునకు అవమానం జరుగుచుండగా చూసి సహించియుండుట సమర్థుడైన శిష్యునికి తగదు. వసుమంతుని తర్కమును జయించుట అసాధ్యమని నిశ్చితమైంది. అట్టి యెడల వాదమును విరమించి మౌనమును వహించిన జ్ఞానిని తమ ఆచార్యునిని అక్రమముగా ఆక్షేపించుచున్న వసుమంతుని నిలుపుటకు శపించుట తప్ప వేరే మార్గం లేదు. సమర్థుడై ఉండియు గురువు అవమానింపబడుచుండగా చూచుచూ నూరుకొనుట శిష్యునికి అధర్మము. ధర్మాధర్మ విషయాలొచ్చేసినాయి అక్కడ. అధర్మము పాపము కలిగించును కాబట్టి అతను ఊరక ఉండటానికి వీల్లేదు. అందువలన అధర్మమును వెరచి కాశ్యపుడు గురువునందను నిరోధించుటకై వసువంతుని శపించాడు. ఆ కారణం చేత ఎవరునూ కాశ్యపుని ఆక్షేపింపలేదు. అంటే జరిగిన కథని ఇక్కడ ఏం జరిగింది? అక్కడ రాక్షసోపాఖ్యానం అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అందులో స్టోరీకి సంబంధించిన శాస్త్రార్థ సంగ్రహములు ఇవన్నీ వస్తాయి. వసుమంతుడు తన్ను శపించిన కాశ్యపుని ప్రార్థింపక అష్టకుని ప్రార్థించడం గమనించాల్సిన విషయం. గురువు యొక్క సమక్షమును శిష్యుని ప్రార్థించుట అసంగతం. తప్పైనా ఒప్పైనా శిష్యుని చర్యను చక్కబెట్టవలసిన వాడు గురువు. అందువలన ఆయననే ప్రార్థించుట మర్యాద. అట్లు కాక కాశ్యపుని ప్రార్థించినను అతడు, "అయ్యా, నా కొరకు నేను నిన్ను శపించలేదు. మా గురువులకు నువ్వు కష్టం కలిగించావు. అంచేత నేను శపించానని వారిని అనుగ్రహింపవలెను. నాదేమీ లేదు" అని చెప్తాడు. మరియును కొందరకు పరీక్షిత్తు విషయమున శృంగికి వలె శపించు శక్తియుండునే కాని దాన్ని మరలింప శక్తి ఉండదు. అందువలన వసుమంతుడు అష్టకుడిని ప్రార్థించాడు. ఆ తర్వాత ఏమని అక్కడ శాపం వల్ల ఫలితం ఏమొచ్చింది? చెట్టుపై బ్రహ్మరాక్షసుగా ఉన్నాడు. అతడు పండితులను శాస్త్రమును ఓడించి వారిని తింటున్నాడు, భక్షిస్తున్నాడు అని విన్నప్పుడు శాస్త్రవాదం చేయవలనేటట్టు కుతూహలంతో రుక్మాంగుదుడు వచ్చాడు. హేమాంగుదుడు కుతూహలం పడక ఊరక ఉన్నాడు. ఊరికే సాక్షిలాగా ఉన్నాడు. అన్నగారు బయలుదేరినప్పుడు హేమాంగుదుడు అతన్ని అనుసరించారే కానీ వారింపలేదు. మరి అది చాలా సాహసకృత్యం. ఎందుకంటే ఓడిపోతే చచ్చిపోతాం అనేది సాహసకృత్యం. ఓడినచో అన్నగారు రాక్షసునిచే భక్షింపబడును. అయినను హేమాంగుదుడు అన్నను వారించుటకు ప్రయత్నం కూడా చేయలేదు. ఎందువలన? బ్రహ్మరాక్షసుని చేత పండితులు భక్షింపబడుచున్నారని విన్న తర్వాత క్షత్రియులుగా ఆ బ్రహ్మరాక్షసుని ఎదుర్కోవలసిన ధర్మం రాజకుమారులకు ఉంది. అయినను ఆ బ్రహ్మరాక్షసునితో యుద్ధం చేయుటకు వీలు లేదు. అతడు శాస్త్రవాదమును నిమిత్తంగా చేసుకుని పండితులను భక్షిస్తున్నాడు. కావున ఏ యుద్ధం చెయ్యాలి? శాస్త్రవాదం అనే యుద్ధమే చెయ్యాలి. శాస్త్రవాదంతోనే వాణ్ణి జయించాలి. ఈ కారణం చేత హేమాంగుదుడు అన్నను వారింపలేదు. వసుమంతుడు హేమాంగుదునితో శాస్త్రవాదమును పూనుకొనక గూఢమైన తత్వ ప్రశ్నలు అడిగాడు. శాస్త్రవాదమును అతడు అమిత కౌశలం కలవాడు. అష్టకుని జయించినవాడు. ఇప్పుడు రుక్మాంగుదుని కూడా జయించను. అట్టివానికి హేమాంగుదుని జయించడం కష్టం కాదు. అయినను అతడు ఎందుకు చేయలేదు?
అంటే అతడు రుక్మాంగదునితో వాదము చేయుచుండియు హేమాంగుదుని చర్యను కనిపెట్టే ఉన్నాడు. అన్నగారు ఓడిపోయి పట్టుబడినప్పుడు హేమాంగుదుడు పామరుడు వలె దుఃఖించలేదు, ఆవేశపడలేదు. పైగా అతడు క్షత్రియోచితంగా నన్ను కూడా వాదమున జయించి మా అన్నతో కలిపి భక్షింపుము అని పలికాడు. అన్నను విడిపించుటకు ఉపాయం ఏమైనా ఉన్నదేమో అని అతడు ప్రయత్నింపజొచ్చాడు. అతని మాటలలో, చర్యలలో కొంచెం కూడా ఉద్వేగం కనిపించలేదు. కొంచెం కూడా ఉద్వేగం కనిపించలేదు. అందువలన వసుమంతుడు ఇతడు తత్వజ్ఞుడయుండెను. లేకునచో ఇంత స్థైర్యము, ఇంత ధైర్యము ఉండవు. ఇది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము. కావున ఇతడు నా బోడ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగియుండును. అట్లయినచో నాకు పాప విముక్తి కలుగుతుంది. ఇతడు చెప్పలేకునచో సరే, ఎలాగో ఆప్షన్ ఉంది, తినేసే కార్యక్రమం, భక్షించే కార్యక్రమం, బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది అని అనుకుని గూఢ ప్రశ్నలను అడిగాడు. అతడు ఆశించినట్లే హేమాంగుదుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. వాదమే అయినచో హేమాంగుదుడు కూడా ఓడిపోయి ఉండేవాడు. హేమాంగుదుడు జ్ఞానియే. జ్ఞానికి సకల శాస్త్రములు వచ్చి ఉండవలెనను నియమం లేదు. కానీ జ్ఞాని సర్వజ్ఞుడు కదా! అతనికి అన్న విషయములు తెలిసి ఉండవు. ఆత్మ కన్నా అన్యంగా ఏది లేదు. ఆత్మ వలనే సర్వమునకు అస్తిత్వము, ఎగ్జిస్టెన్సీ, జ్ఞానము, నాలెడ్జి, ఆనందము, బ్లిస్ కలుగుతున్నవి అని రూఢిగా తెలుసుకొనుటయే జ్ఞాని యొక్క సర్వజ్ఞత్వం. వస్తు విశేషములు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తపస్సిద్ధులైన జ్ఞానులకు, ఇక్కడ కీ పాయింట్, వశిష్ఠాది మహర్షులకు కొందరు తెలిసి ఉండవచ్చు. బ్రహ్మజ్ఞానం కలవారందరికీ అట్టి శక్తులు ఉండవలసిన నియమమేమీ లేదు. హేమాంగుదుని వలన తత్వోపదేశం పొందినను వసుమంతుడు అతనికి నమస్కరింపలేదు. హేమాంగుదుడే వసుమంతుడికి నమస్కరించాడు. వ్యవహారంలో ధర్మాధర్మాలు ఉంటాయి. ఆ ధర్మమే ప్రమాణంగా, అక్కడ వ్యవహారం నందు ధర్మమే ప్రమాణం కానీ జ్ఞానం కాదు. అందువలన జ్ఞాని అయినను హేమాంగుదుడు బ్రాహ్మణుడైన వసుమంతునకు నమస్కరించాడు. అతడు రాజకుమారుని దీవించాడు. ఓకే, గ్రంథం సమాప్తమైంది. మహత్యకాండమునందు దత్తగురువు సృష్టి క్రమాన్ని చెప్తున్నప్పుడు పరశురాముడు కొన్ని సందేహాలు అడిగాడు. ఆయన వానికి అప్పుడు సమాధానం చెప్పక, తరువాత చెప్పేదను, ఇప్పుడు చెప్పరాదు అని కువలుని కథ చెప్పాడు. జ్ఞానఖండమునందు ఆ ప్రశ్నలకు ఇవి సమాధానములని ఎక్కడా చెప్పబడలేదు. అయినను పరశురాముడు వాన్ని మరలా అడగలేదు. అనగా ఆయనకు అన్ని సందేహాలు తీరిపోయినాయి అన్నమాట. ఆ సందర్భమిది. దేవీ త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మదేవుని జగత్తు యొక్క సృష్టి గావింపమని ఆదేశించింది. ఆయన చుట్టూను చూశాడు. మొదట అనంతమైన ఆకాశమే కనిపిస్తుంది. తర్వాత ఆయన చూచుచుండగా పంచభూతాలు పైకి వచ్చాయి. ఈ భూతములు అప్పటికే సిద్ధమై ఉన్నచో వీరిని సృష్టించింది ఎవరు? క్వశ్చన్ మార్క్. సిద్ధములై ఉన్న ఈ భూతములు మొదట బ్రహ్మదేవునికి ఎలా కనిపింపలేదు? ఆల్రెడీగా ఉన్నాయా, ఈయనకెందుకు కనపడలేదు? భూత సృష్టికి పూర్వమే త్రిమూర్తులకు దేహములు ఇట్లు కలిగినవి. బ్రహ్మ దేవితో మాట్లాడుటకు శబ్దం ఎక్కడది? ఆయన అడిగిన సందేహములు వానికి సమాధానం అన్నట్టు గ్రహింపవచ్చును. ఆయన అడిగిన సందేహములు వానికి సమాధానం అన్నట్లు గ్రహించవచ్చు. దేవి త్రిమూర్తులను అపంచీకృతములైన సూక్ష్మభూతములతో సృష్టించింది. అపంచీకృతములు అంటే పంచభూతాలతో
మన శరీరాలు ఉన్నాయి. అక్కడ ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని ఎలా సృష్టించింది? సూక్ష్మభూతములతో అపంచీకృతములు అంటే ఇంక పంచభూతాలతో పని లేదు. సూక్ష్మభూతములతో సృష్టించినను. ఆ 3 శరీరములే కాక తక్కినది అంతయు ఆకాశమాత్రంగా సర్వవ్యాపకమై ఉన్నవి. ఆ 3 శరీరములు కాక తక్కినది అంతయు ఆకాశమాత్రంగా సర్వవ్యాపకమై ఉన్నది. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనేటువంటి 3 శరీరాలే కాకుండా మిగతా అంతా వ్యాపించిపోయిన శరీరం ఒకటుందండి ఆకాశమాత్రంగా. సూక్ష్మభూతముల సృష్టితో త్రిమూర్తుల యందు శబ్దమే కాక ఇంద్రియ వ్యాపారం కూడా ఆరంభమైంది. అందువలన వారు ఇంద్రియములను నిగ్రహించి తపస్సు చేయడం ఆరంభించారు. పిదప బ్రహ్మ సృష్టి చేయడం తలంచుకున్నప్పుడు చుట్టూ చూసినంతనే సూక్ష్మభూతముల యందు చలనం ఆరంభమై అవి పరస్పర సమ్మేళనం వలన స్థూలభూతాలుగా రూపొందాయి. ఆ స్థూలభూతములతో ఆయన జగత్తు సృష్టించాడు. కావున స్థూలభూతములు బ్రహ్మ యొక్క వీక్షణము చేతనే సిద్ధమయ్యను. అంతకు పూర్వం లేవు. స్థూలభూతములు లేవు. సూక్ష్మభూతాలున్నాయి. అందువలనే ఆయన అవి మొదట కనిపించలేదు. ఆయనయే వానికి కర్త. అంటే పంచభూతాలకి ఆయనే కర్త. సృష్టి యొక్క ఆరంభమునందు ఆ దేవి చైతన్య రూపిణి అయి ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు ఆమె ఒక్కతే ఉంది. ఇతర ఏదియూ లేదు. అట్లున్న ఈ శక్తి తన స్వతంత్రము చేత సృష్టి చేయుటకు ఉన్ముఖురాలు కాగానే ఇచ్చ కలిగింది అని దత్తగురువు చెప్పాడు. దేవి చైతన్య రూపిణిగా ఉండెననగా చైతన్యం ఒక్కటియే ఉండెనన్నమాట. ఉన్నది ఒకటే, అనేకం లేదు. చైతన్యమే బ్రహ్మము. ఇక్కడ పాయింట్ చూడండి. కాన్షియస్నెస్ అక్కడ చైతన్యం అనే దగ్గరికి వచ్చేసరికి ఇంగ్లీష్‌లో కాన్షియస్నెస్ బ్రహ్మము. ఆ కాన్షియస్నెస్సే ఆ బ్రహ్మము. అథవా ఆత్మ. ఆత్మ ఆత్మే పరబ్రహ్మము, ఆత్మే బ్రహ్మము. ఇట్లా ఉన్నాయి కదా! పదాలన్నీ పర్యాయ పదాలే. ఇక్కడికొచ్చేసరికి ఏమైంది? చైతన్యమే బ్రహ్మం అన్నాడు. చైతన్యం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. రెండో వస్తువు లేదు. రెండో వస్తువు లేకుండా బ్రహ్మం ఒక్కటే మొదటి ఉన్నది అని వేదం కూడా చెప్పుచున్నది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. రైట్? వేదము చెప్తున్నది. ఇంకా ఏమన్నారు? ఒకటిగా ఉన్న వస్తువు నుండి రెండోది ఎట్లా పుట్టింది? ఆత్మ నుండి ఆకాశం పుట్టినప్పుడు ఆకాశం అంతకు పూర్వం అవ్యక్తంగా అన్‌మానిఫెస్ట్‌గా ఉండి అప్పుడు ప్రకాశించిందా? మానిఫెస్ట్ అయిందా? లేక కొత్తగా పుట్టిందా? అది అంతకు పూర్వం లేక అప్పుడు పుట్టినదనుట శాస్త్ర విరుద్ధం. అభావం నుండి లేక శూన్యం నుండి వస్తువు పుట్టదు. అభావం ఏ భావం లేకుండా పుట్టదు. శూన్యం నుండి వస్తువు పుట్టదు. ఏ థింగ్ కెనాట్ కమ్ ఔట్ ఆఫ్ నోథింగ్. అభావం అంటే నోథింగ్. ఏ ఆలోచన ఏమి లేదు. నథింగ్ నుంచి ఏది రాదు. లేనిది పుట్టదు. నాసతో విద్యతే భావో నభావో విద్యతే సతః. అట్లైనచో ఆకాశం అంతకు ముందే ఉండి సృష్టి ఆరంభమున ప్రకాశించినదని చెప్పవలె. అట్లైనచో ఆత్మ అద్వితీయంగా ఒకటిగా ఉన్నదని చెప్పుట కుదరదు. కావున ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆత్మ ఒక్కటే ఉన్నది. మరి ఒక్కటే ఉన్న ఆత్మ యొక్క స్థితి ఎరుకతో మనం ఎలా గమనిస్తున్నాము అనే పాయింట్ మీద చెప్పుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆకాశం దానితో సమానమైన రెండో వస్తువు కాదు. అది వస్తువే కాదు. అది అద్దంలో ప్రతిబింబం వలె ఆత్మ యందు తోచుచున్నది. ప్రతిబింబము అద్దము కన్నా భిన్నంగా ఒక వస్తువు ఎట్లు కాదో అట్లే ఆకాశం కూడా ఆత్మ కన్నా భిన్నంగా వేరొక వస్తువు కాదు. ప్రతిబింబము అద్దం కన్నా భిన్నంగా అంటే
అద్దంలో కనపడే బింబము, ప్రతిబింబం పాయింట్ కదా! అలా ఆకాశం అనేది ఆత్మ కన్నా భిన్నం కాదు. అద్దం వలె ఉంటుంది. అంటే ఆకాశం అనేది స్పేస్ మై డియర్ ఫ్రెండ్స్. ఆకాశం అనే పదము స్పేస్. ఆకాశం అంటే స్పేస్. మనం మాట్లాడేటప్పుడు మనకు స్పేస్ ఉండబట్టే నా వాయిస్ మీకు వినపడుతుంది. మీ వ అది ఆఫ్‌కోర్స్ జస్ట్ లైక్ దట్. ప్రతిబింబము అద్దం కన్నా భిన్నంగా ఒక వస్తువు ఎట్లు కాదో, అట్లే ఆకాశం కూడా ఆత్మ కన్నా భిన్నంగా వేరొక వస్తువు కాదు. ఆకాశమునకే వస్తుతత్వం లేనప్పుడు దాని నుండి పుట్టినట్లుగా తోచుతున్నది తక్కిన భూతములకు వాని గుణములకు, కార్యములకు వస్తుతత్వం రియాలిటీ సంభవమే కాదు. ఇంద్రజాలంలో చెట్టు యథార్థమైన వస్తువు కానప్పుడు దాని యందు కనిపించు ఆకులు, కొమ్మలు, పండ్లు అన్నీయు మిథ్యయే కదా! కావున ఆత్మ ఒకటే ఉన్నది. అదే దృక్కు. మళ్ళా చూడండి పదాలు మారిపోతున్నాయి. దృక్కు అదే దృక్కు. దృక్కు అన్నా, ఆత్మ అన్నా, బ్రహ్మం అన్నా అంతా ఒకటే. దాని యందే జగద్రూపమైన దృశ్యమంతా తోచుచున్నది. ఎన్ని ప్రతిబింబములు ఎట్లు మారుచున్నను అద్దము మార్పు లేదు. దృశ్యమైన జగత్తు ఎట్లు మారుచున్నను దృక్కు మారదు. ఆ దృక్కు ఆత్మయే మన యందు చూడండి ఇక్కడ అసలైన రహస్యం. నేను అనే స్మరిస్తున్న చైతన్యం. నేను అంటే శరీరం అని భావిస్తుంటాం మిత్రులారా. ఈ శరీరం నేను అనేది కాదు, మరొకటి కాదు. నేను అనే స్మరణ. నేను అనే స్మరణ లేదా చైతన్యం స్మరిస్తున్న చైతన్యం. నేను అనే స్మరణ చేస్తున్న చైతన్యం అది. అంటే కాన్షియస్‌నెస్. మరది చూడండి. ఆత్మయే మన యందు నేను అని స్మరిస్తున్న చైతన్యం. మళ్ళా చైతన్యం అదే కదా! ఆ చైతన్యముకు తన యందు ప్రతిబింబించుతున్న జగత్తుతో, సంసారముతో ఎప్పుడూ ఎట్టి సంబంధం లేదు. అందువలన మన ఆత్మ నిత్య శుద్ధము. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి. రైట్? నిత్య శుద్ధము, నిత్యముక్తము. అది ఎప్పుడునూ సంసారము చేత బద్ధం కాలేదు. నేను సంసారం చేత బద్ధుడనై ఉన్నాను, ఇంకనూ ముక్తుడిని కాలేదు అని అనుకుంటే అజ్ఞానము. నేను ఎప్పుడునూ బద్ధుడను కాను, ఎల్లప్పుడూ ముక్తుడనే ఆనందమే నా స్వరూపము. మై డియర్ ఫ్రెండ్స్. నిన్నటి ఎపిసోడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్. అందులో అన్ని రహస్యాలన్నీ ఇక్కడ శాస్త్రార్థ సంగ్రహంలో అన్నీ చెప్పబడి ఉన్నాయి. ఐ ఫీల్ దట్ ఇఫ్ యూ డోంట్ మిస్ కావద్దు చూడండి. అది ఆఫ్‌కోర్స్ ధ్యానం అంటే దాని యొక్క మనం మెడిటేషన్ యొక్క దీంతోనే ఉంటుంది. కానీ దాంట్లో నుంచి కట్ చేసి దాంట్లో అన్ని కట్ చేసి సెపరేట్‌గా ఇచ్చాను. సెపరేట్‌గా ఇచ్చేది ఒకసారి రేపటి ఎపిసోడ్‌లో రావచ్చేమో. అలా కాకుండా దానిలోని ధ్యానం ద్వారా ఒకవేళ చూడాలంటే చూడొచ్చు. దాన్ని వినొచ్చు మీరు. విని అక్కడ మెడిటేషన్ అనేది ఏం లేదు. జస్ట్ ఊరికే అదే రీ దాన్నేమంటాం మళ్ళా రీషెడ్యూల్ చేసేటప్పుడు పాతదే కంటిన్యూ అవుతది. దాన్నేమంటారు థంబ్‌నెయిల్. ఆ థంబ్‌నెయిల్ అదే స్థితి. కాబట్టి నిన్నటి ఎపిసోడ్ మిస్ కావద్దండి. మిత్రులారా ఎవరైనా మిస్ అయితే మిస్ కావద్దు. దాని కంటిన్యూషనే ఇది. రైట్? ఎల్లప్పుడూ ముక్తుడివే. అసలు ఏది లేదు, ఏ బంధం లేదు, ఏమీ లేదు అనేటువంటి విశేషాన్ని మనకక్కడ చాలా అద్భుతంగా చెప్పారనమాట. అంటే అక్కడ సాధకుడు లేడు, సాధన లేదు. బంధం లేదు, మోక్షం లేదు. ఇది నిన్న చెప్పుకున్న పాయింట్. సాధకుడు లేడు, సాధన లేదు, బంధం లేదు, మోక్షం లేదు. ఎందుకంటే ముక్త స్థితిలోనే ఉన్నావు. అఖండము, అద్వియము, చిచ్చక్తి అయిన త్రిపురాదేవి ఒక్కతే భాషించుతున్నది అనే పాయింట్ నిన్న చెప్పుకున్నాం. అది మిస్ అయితే ఎవరైనా చూసుకోండి అని చెప్తున్నాను అన్నట్టు. రైట్? ఇక్కడ ఇంద్రజాలంలో చెట్టు యథార్థమై ఇంద్రజాలంలో చెట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆకులు, కొమ్మలు, పండ్లు కనపడుతూ ఉంటాయి. అది మిథ్యే. కావున ఆత్మ ఒకటే ఉన్నది. అది దృక్కు. మరి దాని యందే జగత్ రూపమైన దృశ్యమంతయు తోచుచున్నది. ఎన్ని ప్రతిబింబములు మారుచున్నను అద్దం మారదు. దృశ్యమైన జగత్తు ఎలా మారుచున్నను దృక్కు మారదు. అంటే దృక్కు ఆత్మ. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. దాని యందు నేను అని స్మరిస్తున్న చైతన్యము.
ఆ చైతన్యమునకు తన యందు ప్రతిబింబించుతున్న జగత్తుతో సంసారం ఎప్పుడు ఎట్టి బంధము సంబంధం లేదు. మన ఆత్మ నిత్యశుద్ధము, నిత్యశుద్ధము, నిత్యముక్తము. అది ఎప్పుడునూ సంసారం చేత బద్ధం కాలేదు. నేను సంసారం చేత బద్ధుడై ఉన్నాను. ఇవన్నీ మరి లాంగ్వేజ్ చూడండి, సోల్సు, ఇన్ఫాంట్ సోల్సు అవి, ఇవి, ఇవన్నీ అంటే అండి దట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ అజ్ఞానం. ఆత్మ నిత్యశుద్ధమై ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే భాష ఆయా స్థితుల్లో ఉన్న మనుషుల కోసం చెప్పుకునేటువంటి పరిభాష తప్ప, సోల్ అంతర్గతంగా ఉన్న సోల్ నిత్యశుద్ధమే. అక్కడ బంధము లేదు. మరి నిర్వాణ షట్కంలో "న పుణ్యం న పాపం శివోహం" అన్నట్టుంటారు. చూసారా? అలాగా. నేను సంసారం చేత బద్ధుడనై ఉన్నాను, ఇంకా ముక్తుడిని కాలేదు అనుకున్నటే అజ్ఞానం. నేను ఎప్పుడునూ బద్ధుడను కాను. ఎల్లప్పుడూ ముక్తుడనే. ఆనందమే నా స్వస్వరూపమని రూఢంగా తెలుసుకొని ఆ స్థితి యందు ఉండుటయే జీవన్ముక్తి. అంటే అష్టావక్రుల వారు స్టార్టింగ్‌లో ఒక అద్భుతమైన పాయింట్ చెప్తారు. కిం వదంతి సత్యేయం యామతిః సా గతిర్భవేత్. బద్ధో హి బద్ధాభిమాని ముక్తో హి ముక్తాభిమాని. ఈ లోకంలో ఒక నానుడి ఉంది. బద్ధో హి బద్ధాభిమాని ముక్తో హి ముక్తాభిమాని. నేను ముక్తుడిని అంటే ముక్తుడిగా ఉంటావు. నేను బంధంలో ఉన్నా అంటే బంధంలో. యామతిః సా గతిర్భవేత్. మతి ఎలా ఉందో గతి ఎలా ఉంటుంది. అలాగా చూడండి, ఆత్మజ్ఞానపరమైన విషయాలన్నీ ఎంత చక్కగా, సులువుగా మనకు అందివ్వబడుతున్నాయి. ఆ స్థితి యందు ఉండుటే జీవన్ముక్తి. ఇదియే సకల శాస్త్రములకు సారము. తాను మార్పు నొందక తన యందు జగత్తును భాషింపజేయుచున్న ఆత్మ యొక్క శక్తియే దాని స్వాతంత్రము, ఫ్రీడమ్. జగత్తు చేత ఎప్పుడూ కొంచెం కూడా ప్రభావితం కాకుండుటయే ఆత్మకు స్వాతంత్ర్యము. ఆత్మయే త్రిపుర. త్రిపురయే హ్రీం. అయిపాయే. గద్య కౌ ఈ ఈ యొక్క మొత్తం ఈ బుక్ అంతటిని రాసించినటువంటి ఆయన పౌలరి హనుమజ్జానకి రామశర్మ గారు కౌండన్యస్య కౌండన్యస గోత్రుండు, ఆపస్తంభ సూత్రుండు, పోలురి నరసమాంబ నారాయణామాత్య పుత్రుండు అయిన హనుమజ్జానకి రామశర్మచే రచింపబడిన బాలప్రియ వ్యాఖ్య సమేతమైన త్రిపుర రహస్య జ్ఞానం ఖండసారం సమాప్తము. మై డియర్ ఫ్రెండ్స్, అది కథ. నేను రేపటి నుంచి మనము సాధన రహస్యం, ఇప్పుడు వరకు త్రిపుర రహస్యం చెప్పుకున్నాం. సాధన రహస్యం అనేటువంటి బుక్ పితామహ పత్రి సారు చదవవలసిన తెలుగు పుస్తకాల్లో మొట్టమొదటగా ప్రింట్ అయినటువంటి తులసీదళం బుక్కులో ఉంది. ఆ తర్వాత తదుపరి రీప్రింట్ అవుతున్నప్పుడు కొన్ని ఆ పాత పుస్తకాలు తొలగించారు. కానీ ఇందులో అసలైన ఎసెన్స్, చాలా అద్భుతమైన ఎసెన్స్ ఉన్నాయి. ఐ హావ్ సమ్ వేర్ దాంట్లో ఇంకా కొన్ని పుస్తకాలు, చాలా చాలా బుక్స్ చదువుతూ ఉంటే మనకి ప్యూర్ ఆత్మ విజ్ఞానం వైపుకి, మన ధ్యానం బలపడడానికి కావలసినటువంటి సామగ్రి అంతా ఆయన సెలెక్ట్ చేసి ఇచ్చారు. తర్వాత మళ్ళా కొత్తగా ఉద్భవించినటువంటి అఫ్‌కోర్స్ మనకి ఉన్న పుస్తకాలు, రీప్రింట్ అయిపోయిన పుస్తకాలు, కొత్త పుస్తకాలు వచ్చినప్పుడు వాటిని మొత్తం పేజీలు పెంచుకోకుండా ఆ పాత పుస్తకాలు మన వాళ్ళు దాంట్లో రీప్రింట్‌లో బహుశా ఎడిటింగ్‌లో తీసేసి ఉండొచ్చు. అందులో సాధనా రహస్యం శ్రీ అనుభవానంద స్వాములు వారు ఇచ్చినటువంటి పుస్తకం ఒకటుందండి. రికమెండ్ చేసిన పుస్తకం. ఆ పుస్తకం రేపటి నుంచి మనం అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటాం. సాధన యొక్క ఇంపార్టెన్స్, అంటే మన సాధనలో ఇంకా ఎంత అద్భుతంగా ఉండాలి అనే విషయాలు దాని గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము. ఉమా గారు థ్యాంక్ యూ. అన్నపూర్ణ గారు, అలాగే జేపీ గారు, జేపీ నరసింహ గారు. సో థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. బాయ్ బాయ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో రేపటి నుంచి మరి కొత్త పాయింట్తో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్. కామెంట్స్ రూపంలో తెలియచేయండి ధ్యానం పరంగా విషయాల గురించి.